ప్రేజ్ లార్డ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. అందరూ ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్దామా? హ్యాపీ క్రిస్మస్. ఓకే, ఎవరైనా స్టార్టింగ్ ప్రే చేస్తారా? స్టార్ట్ చేసుకుందాం. స్టార్టింగ్ ప్రే చేస్తారా? సరే, ప్రే చేసుకుందాం. స్తుతి 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 మహాపరిశుద్ధుడ, మహాబలుడ, సర్వోన్నతుడ, పసిపాలుడుగా మా మధ్య జన్మించిన నా దేవా, నీకు అనేక స్తోత్రములయా. ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో దైవజనులు అంటున్నారు తండ్రి, ఈ క్రిస్మస్ పేదలకు మధ్య జరుపుకునేది మాత్రమే కాదు, లేదా ధనికుల మధ్య జరుపుకునేది మాత్రమే కాదు. ఈ క్రిస్మస్ దేశమంతా క్రిస్మసే, లోకమంతా క్రిస్మసే. ఇదిగో అది పేదవాడైనా ధనికుడైనా, ఇదిగో ఎటువంటి అనారోగ్య అయినా ప్రతి ఒక్కరికి ఈ పండుగ ఘనమైన పండుగ అని దైవజనులు సెలవిచ్చారు తండ్రి. అట్టి విధముగా తండ్రి ప్రవ్వ, మాకున్న దాంట్లో తండ్రి ప్రవ్వ, ఈ క్రిస్మస్ పండుగను తండ్రి ఎంతో ఘనముగా జరుపుకున్నట్టుకు తండ్రి నీ యొక్క సహాయమును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగనే ఈ క్రిస్మస్ సాయంత్రకాలమున తండ్రి ప్రవ్వ, ఈ గోస్పల్ అనే మీడ్ ద్వారా తండ్రి ప్రవ్వ క్రిస్మస్ స్తుతులు అందుకొనబోతున్న నా ప్రవ్వ, ఇదిగో నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మేమందరము చేరి ఈ స్థలం నందు కూడి ఉండగా మా మధ్యన మీరు పసిబాలుడై ఇదిగో మా మధ్యన వచ్చి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో మేము ప్రారంభంలో ఉన్నాం తండ్రి, పాడుకొని పోయి పాటలోను, ఇదిగో తండ్రి ప్రవ్వా చెప్పుకొని పోయి వాక్యములోను, ఇదిగో ఆరాధనలోను, ముగింపు ప్రార్థనలోను, ఆశీర్వాదములు ఇచ్చే సమయంలోను నీ ఆత్మచేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించదరని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. వచ్చిన వారిని బట్టి నీకే మహిమ నమ్ముచున్నాం దేవా. ఇదిగో ఇంకా నువ్వు రావాల్సిన వారు అనేకులు ఉండగా వారందరినీ కూడా తండ్రి ప్రవ్వా త్వరితగతిని ఈ స్థలం తోడుకుని వచ్చి నీ మహిమలో ఆశీర్వదింపబడగల భాగ్యమును వారెల్లరికూ అనుగ్రహింపజేయమని నా జరేయుడైన ప్రవేశనామను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడతారు ఎవరైనా? పాట పాడతారు ఎవరైనా? పాడండి. ప్రైజ్ లార్డ్ అందరికి హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. మనం పాడి దేవుని స్తుతించుకుందాం. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జన్మించే మహారాజే లోక రక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోక రక్షకుడే. ఆకాశమంతా పట్టానోడు పసిబాలునిగా పుట్టినాడు, ఆకాశమంతా పట్టానోడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు, నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోక రక్షకుడే. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కానోడు సుందరుడే ఆ స్వామి, బంగారు సాంబ్రాణి బోనమునిచ్చి వచ్చామే. చూపులకు చక్కానోడు సుందరుడే ఆ స్వామి, బంగారు సాంబ్రాణి బోనమునిచ్చి వచ్చామే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోక రక్షకుడే. దూతనే చూసామే భయపడిపోయామే, మెస్సయ్య జన్మ వార్తను మేము విన్నామే. దూతనే చూసామే
భయపడిపోయామే. మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే, నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. ఓయ్ 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 తందానానే తందానానే, జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, హ్యాపీ క్రిస్మస్. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? మీ క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇన్ని ఇయర్స్గా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నవే కానివ్వండి, ఏదైనా దేవునికి సంబంధించినది షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఓకే, ఈరోజు వాక్యంలోనికి వెళ్దాము. వాక్యంలోనికి వెళ్ళే కంటగా ముందుగా ఈరోజు క్రిస్మస్ కాబట్టి మనము 7 లోపు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ స్పెండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. ఆలస్యం చేయకుండా ముందుగా వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు జనం మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియయు యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవన్ను. ఆమేన్. చదవబడిన వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి మహాగణుడ సర్వోన్నతుడ, ఇదిగో తండ్రి ప్రభువా, నేటి దినమున తండ్రి ఈ క్రిస్మస్ సాయంత్రకాలంలో తండ్రి నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు ఇదిగో తండ్రి వాక్య ధ్యానంలో వెళ్ళుటకు సిద్ధపడి ఉన్న మమ్మలను మా మధ్యను మీరు నివసించి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. వాక్యము చెప్పుటకు సిద్ధం కలిగి ఉన్న మాలో ఇదిగో తండ్రి ప్రభువా మీరుండి మా యొక్క నోటి మాటలలో తండ్రి ప్రభువా నీ మాట నుంచెదరని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఎటువంటి వ్యర్థమైన మాటలు మా నోటి నుండి రాకుండానట్లుగా నీ సత్యమైన వాక్కుని ప్రచురింప చేయగల మహిమను మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్నారు నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఆమేన్. అయితే మనం లాస్ట్ 2 days నుంచి ఒకే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆ అంశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న విషయం మీద మనము చాలా డీప్గా 2 days నుంచి చెప్పుకుంటున్నాం. మొదటిగా చెప్పుకున్నాం మనము పేదలకు స్వార్థను అందించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారిని చూపును అనుగ్రహించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ఆయన మహిమను కనపరుచుకోవడానికి, మనందరికీ రక్షణనిచ్చి దేవునికి మనకి ఉన్న అడ్డుతెరను చించడానికి ఆయన మానవుడిగా ఈ యొక్క పాపలోకమునందు జన్మించి ఉన్నారని తెలుసుకున్నాం. అయితే ఇదే అంశమును కొంతమందికి మనం చెప్పినట్లయితే వాళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటే, ఇప్పుడు లార్డ్ జీసస్ గాడ్ కదా, అతను దేవుడు కదా, మనల్ని సృష్టించింది ఆయనే అని మీరు నమ్ముతున్నారు కదా, అయితే ఈ సృష్టినంతా చేసిన అతనికి, మనల్ని సైతం సృష్టించిన అతనికి మన పాపముల్ని ఒక మాటతో తీసివేయటానికి అతనికి పాసిబుల్ కాదా అని కొంతమంది క్వశ్చన్ చేయవారుగా ఉంటారు. దీనికి ఒక ఆన్సర్ ఎలాగనంటే, ఇదే క్వశ్చన్ రియల్ టైంలో జరిగిందట. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారంట. వైఫ్ క్రిస్మస్ డే రోజు క్రిస్మస్కి చర్చ్కి వెళ్తుందంట.
వెళ్తున్నప్పుడు హస్బెండ్ కూడా అడిగారట, ఇదిగో నేను చర్చ్కి వెళ్తున్నాను, మీరు కూడా రండి అని. అప్పుడు హస్బెండ్ అంటున్నారంట ఇదే క్వశ్చన్, ఇప్పుడు నేను ఏదైతే అడిగానో మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ వైఫ్ని అడుగుతున్నారంట. నీ దేవుడు అంత గొప్ప దేవుడు కదా, మరి ఒక్క మాటతో సృష్టించిన అతను ఒక్క మాటతో మానవుల మీద పాపం ఎందుకు తీయలేదు, ఆ సర్పంని ఎందుకు కొట్టలేదు అని ప్రశ్నించారంట అతను. అయితే అడిగిన తర్వాత ఆమె ఇక ఇతనితో వాదనలోకి దిగితే ఇది ఇలాగనే గొడవకి వెళ్తుంది, నాకు చర్చ్కి లేట్ అవుతుంది అని ఆమె అక్కడితో కట్టిపెట్టి చర్చ్కి వెళ్ళిపోయారట ఆమె. అయితే ఒకరోజు వాళ్ళ వాళ్ళ ఉన్న ఏరియాలో కొంచెం అడవి ప్రాంతంలా ఉందట. అక్కడ బాగా వర్షం చొప్పున కొన్ని బాతులు, అడవిలో ఉండే బాతులు తమ హోమ్ సరౌండింగ్స్లోకి వచ్చేసాయట. అయితే వాటికి బాగా హెవీ రైన్ ఉండడం వల్ల వాటర్ ఫ్లోకి కొట్టుకొని పోతూ ఉన్నాయంట. అయితే వాటిని ఎలాగైనా కాపాడాలని ఇతను బయటకు వచ్చారంట. బయటకు వచ్చిన ఇతను వాటిని ఎంత రక్షించుదామని చూస్తున్నా, ఎంత దారి మళ్లించి వాళ్ళకున్న షెడ్లోనికి వాటిని తీసుకెళ్దామని చూస్తున్నా అవి ఎంత మాత్రమూ దగ్గరికి రానివ్వట్లేదట ఇతన్ని. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి చాలా బెదిరిపోతూ ఉన్నాయట. అయితే ఇలాగనే వదిలేస్తే ఆ ఫ్లోకి ఇవి చనిపోతాయి, వేరే చోటికి కొట్టుకుని వెళ్ళిపోతాయి అని ఎలాగైనా కాపాడాలని అతను ఏం చేశారంట, వెంటనే వాళ్ళ ఆల్రెడీ పెంచుకుంటున్న ఒక బాతుని తీసుకొచ్చి ఆ బాతుకి వీటి దగ్గరికి పంపించారంట. మెల్లిగా పంపించిన తర్వాత ఆ బాతు వీటికి చూపించిందంట, ఇదిగో అటు కాదు ఇటు అని వాళ్ళకి ఆ రిమైనింగ్ వాటికి అడవి బాతులకు చెప్పగా వారు ఆ బాతులన్నీ కూడా ఇతను పంపిన అతను పెంచుకుంటున్న బాతుని ఫాలో అవుతూ ఆమె అతను షెడ్లోనికి వెళ్ళిపోయాడంట. ఈ యొక్క ఎగ్జాంపుల్ని బట్టి అతను ఇంటర్లింక్ చేసుకుంటున్నాడంట. ఏమని, అవును నేను మనిషిని కదా, అవి యానిమల్స్, ఎవరైనా ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనుషులైతే ఒక ఈజీ రిలేషన్షిప్ ఉంటుంది. అదే ఒక పులి కానీ ఏదైనా కానీ వస్తే మనం ఎలా బెదురుతాము, అలాగనే ఆ బాతులు కాకుండా అక్కడ ఒక మనిషి వెళ్ళేసరికి అలాగే బెదిరిపోయాయి. అతను రియలైజ్ అయ్యాడు, అవును కదా, ఏ జాతికి వాళ్ళకే సమాధానం చెప్పాలి, అలాగనే యేసయ్య మనమందరం మానవులుగా ఉండి మన పాపములను మనము తెలుసుకోవాలని ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడికి మన పాపములన్నిటినీ తీసివేశారని అతను రియలైజ్ అయ్యాడంట. మనమందరం మానవులుగా ఉన్నాం కాబట్టి మానవుడుగానే దేవుడు వచ్చి మానవుడుగానే మన పాపంనంతటినీ తీసివేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మన కోసము భూమి మీదకు వచ్చుట జరిగింది. ఈ యొక్క ఎగ్జాంపుల్ని బట్టి అతను ఆ రోజునే ఎంతగానో మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఎంతో బలమైన భక్తుడిగా కూడా ఎదగడం అనేది జరిగిందంట. ఈరోజు ఈ ఉదాహరణ బట్టి మనం తెలుసుకోవాలి, అలాగనే మనల్ని ప్రశ్నించే వారికి మనం సమాధానము ఇచ్చేవారుగా ఉండాలి. మానవులుగా మనకు పాపం వచ్చినప్పుడు ఆయన కూడా శరీరధారిగానే వచ్చి మన పాపంనంతా తీసివేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన ఈరోజు మన కొరకు పసిపాలుడుగా పుట్టి ఉన్నాడు. ఈరోజు మనం చూద్దాం, మరికొన్ని విషయాలను మనం క్లుప్తంగా చూద్దాం. ఆయన నరుడుగా భూలోకమునికి రావడానికి గల కారణంలో మరొక కారణం మనుషులకి దేవునికి మధ్య ఉన్న మిస్కన్సెప్షన్, ఏవైతే కలహాలు లేదా ఏవైతే అపోహలు అనేవి ఉన్నాయో వాటన్నిటిని తీసివేయడానికి, ఏది సత్యమైనదో ఏది నిజమైనదో అదంతటిని వివరించి చేసి చూపించడానికి ఆయన మానవ మాతృగా జన్మించి ఉన్నారు. మనము యోహాను సువార్త 14:6లో ఒక వచనం కనబడుతుంది మనకి. ఏమని కనబడుతుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నన్ను వెంబడించండి, అదే మీకు పరలోకమునకు దారి నడిపిస్తుంది అని మనకి అక్కడ వాక్యలేఖనం సెలవిస్తుంది. అలాగనే ప్రభు మన కొరకు జన్మించి అతను పుట్టిన చిన్నతనం నుండి కూడా ఎక్కడ పెరిగాడని మనం చూస్తాం లేఖనాల్లో, దేవుని సన్నిధి యందు పెరిగాడని మనం చూస్తాం. అలాగనే ప్రతి విషయమును కూడా దేవుని సన్నిధిలో ప్రయాసపడి చేసిన విధములు కూడా మనము ఎన్నో సందర్భాలలో చూస్తాం. ఆయన మహిమను కనపరిచిన ఎన్నో విషయాలు కూడా మనము యేసుక్రీస్తు వారి జన్మదినములలో మనం చూడవచ్చును. అలాగనే
ఈరోజు ఒక మొదటి కారణంగా మనం తెలుసుకుంటున్నాం. ఏవైతే అపోహలు ఉన్నాయో, ఏవైతే కలహములు ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసి సత్యమైన దాన్ని బోధించడానికి ఆయన మన కొరకు భూమి మీద జన్మించి ఉన్నారని మనం తెలుసుకున్న వారుగా ఉండాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, జీసస్ కమ్ టు ఎనేబుల్ ఎ రిలేషన్షిప్ విత్ లార్డ్. మనకి తండ్రికి మధ్య ఒక స్నేహపూరితమైన సంబంధాన్ని ఏర్పరచడానికి మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా తోటలో చూసినట్లయితే ఆదాము అవ్వలతో దేవుడు ఎంత సన్నిహితంగా ఉన్నారు చెప్పండి. ఈవినింగ్ టైమ్స్ చిన్నపిల్లలకి ప్లే టైం ఎలా ఉంటుందో అలాగన ఈవినింగ్ టైమ్స్ అప్పుడు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు దేవునితో అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవారంట. అంత ఈరోజు కబుర్లు ఏంటి, ఈరోజు ఎలా జరిగింది అని మన ఫ్రెండ్స్తో ఎలాగా చిట్ చాట్ చేస్తామో అలాగా ఆదామవ్వలు దేవునితో మాట్లాడేవారంట. ఒకసారి జస్ట్ ఇమాజిన్, మన ఫ్రెండ్స్తోనే, మన క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడితే మనకి ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో అలాగా ఆదామవ్వలు సరాసరి డైరెక్ట్గా గాడ్తో మాట్లాడేవారంట. అటువంటి సంబంధాన్ని మనమందరము పాపం వల్ల కోల్పోయాం. అవ్వ చేసిన ఒక చిన్నపాటి తప్పు వల్ల మనమందరము కూడా పాపమునకు బానిసలైపోయాం. ఇటువంటిది ఆయన ప్రేమించిన ప్రేమను బట్టి మనమందరం ఆ పాపంలో ఉండకూడదని మరలా అటువంటి స్నేహాన్నే మనమందరికీ పరదేశంలో ఆయన మనకి ఇవ్వాలని మన కొరకు మార్గము సిద్ధపరచడానికి, మన కొరకు బలి పశువుగా ఆ కల్వరి గిలిలో మరణమవటానికి ఆయన మన కొరకు జన్మించి ఉన్నాడు. అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే, జీసస్ కమ్ టు ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను వివరించడానికి, దేవుని యొక్క ప్రేమను కనుపరచడానికి ఆయన ఈ భూమిలోనికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నానని కొంతమంది ఎక్స్ప్రెస్ చేసేవారు ఉంటారు. అటువంటి ఆ ప్రేమ కంటే గొప్ప ప్రేమ మన దేవుడైన యెహోవా ప్రేమ. ఆయన ప్రేమించి ఆయన దగ్గర ఉండి ఆయన కుడిప్రాసం నందు కూర్చుని ఉన్న తన ప్రియ కుమారుని కూడా మన కొరకు బలిగా అర్పించడానికి ఈ భూమిలోనికి పంపించేశారు. ఈ ప్రేమకు మనము ఏ విధమైన సాటి చెప్పగలమా? మనము ఎన్ని తప్పులు చేయినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా, మనం ఎంత త్రోవ తప్పినా మరలా మనకి దేవుడు ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. అది ఎంతవరకు అంటే మనం మారి ఆయన చెంతకు చేరేంత వరకు కూడా మనకి ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇటువంటి ప్రేమ ఈ ఇహలోక జనులకి ఎవరికైనా ఉంటుందో చెప్పండి? ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఒకసారి మన హార్ట్ బ్రేక్ చేశారనుకోండి, ఇంకంతే, ఇంకా జన్మలో వారు ముఖం అనేది మనం చూడం. ఈ ఇహలోకమైన ప్రేమలు అలాగనుంటాయి. కానీ తండ్రి ప్రేమ, మనము నీవు నాకు వద్దు, నాకు ఈ లోకమే కావాలి, లేదా నాకు ఆ మూవీసే కావాలి, లేదా నేను ఆ పబ్స్కి వెళ్తాను, నేను ఆ యొక్క చీర్ఫుల్ జాయినెస్లోనే ఉండిపోతాను, నేను సన్నిధికి రాను, నేను ప్రార్థన చేయను, బైబిల్ చదవను అని అన్నా సరే, నీవు నీ తండ్రి నిన్ను విడిచిపెట్టేవారు కాదు. నిన్ను ఎప్పుడు కూడా తండ్రి అంటున్నారు, నా అరచేతుల్లో నేను చెక్కుకుని ఉన్నానమ్మా అని ప్రభు అంటున్నారు. అంతేకాకుండా ఇదిగో తల్లి గర్భంలో నీవు రూపింపక ముందే నన్ను ఎరిగి ఉన్నాను, అప్పటి నుంచి కూడా నీవు నాకు తెలుసు, నీవు నా సొత్తువే అని అంటున్నారు. మనం ఎంత లోకంలో తిరిగినా, ఎంత లోకమునకు బానిసలైపోయినా కానీ ఇటువంటి ప్రేమ మనకి ఎక్కడనూ కానరానే రాదు. ఇంత గొప్పగా ప్రేమించిన తండ్రిని మనము ఎంతగా ఆరాధిస్తున్నామనేది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. అయితే దేవుని ప్రేమను వివరిస్తూ ఒక భక్తుడు ఒక బుక్ రాయొచ్చని స్టార్ట్ చేశాడంట. అయితే మొదలుపెట్టాడట, బుక్ పెన్ను తీసుకుని రాయడం మొదలుపెట్టాడంట. అసలు ఎంత రాసినా, ఎంత వివరించినా కూడా అతని ప్రేమకు అవిధులు లేకుండా, అది ముగింపు లేకుండా బుక్ సాగుతూనే ఉందంట. ఇలాగ కాదు అని అతడు ఒక 9 లైన్స్ ఒక సాంగ్ రాశాడంట. ఆ సాంగ్లో ఏముందంటే, అతను పోయిటరీలా రాశాడనమాట. ఒకసారి అదేంటో చదువుదాం. సముద్రం అంతా సిరం అంటే ఇంక్ అనమాట. మన పెన్లో ఉండేది ఇంకే కదా, అలాగా సముద్రం అంతా ఒక ఇంక్ కలిగి ఉన్న లిక్విడ్ అయితే అంటున్నారు కదా, ఆకాశం అంతా ఒక పేపర్ అయితే,
సముద్రమంతా ఒక ఇంక్ అయితే, ఆకాశమంతా ఒక పేపర్ అయితే, ఈ భూమి మీద ఉన్న చెట్టు కొమ్మలన్నీ ఒక కలమైతే ఏంటంట, ఈ భూమి మీద ఉన్న చెట్లు మాత్రమే కాదు, చెట్టుకున్న ప్రతి కొమ్మ కూడా ఒక కలమే అయితే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, మానవులు మాత్రమే కాదు, ప్రతి ప్రాణి కూడా ఒక కవి అయితే, మనం చూడండి, ఒక కవి అనగానే ఎంత చక్కగా వర్ణిస్తాడు. తనలో ఉన్న భావాలన్నీ కూడా ఎంతో కవిత్వంలో ఎంతో చక్కగా రాస్తాడు. వినంగానే వా అనే అనిపించేలా అంత అద్భుతంగా రాస్తాడు. అటువంటి ఒక కవి కాదంట, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా ఒక కవి అంట. ఒక కవి అయితే వాళ్ళు తన జీవిత కాలం అంతా కూర్చుని రాసిన, దేవుని ప్రేమ కోసం రాసిన ప్రతి మాట కూడా, తరించిపోయేలాగా రాసిన ప్రతి మాట కూడా దేవుని ప్రేమను వివరిస్తుందట. దేవుని ప్రేమను వివరిస్తుందంట. అంతేకాదు కానీ అంటున్నారు కదా లాస్ట్లో అతను, ఇదిగో వాళ్ళంతా ఈ బుక్ అంతా జీవితకాలం అంతా కూర్చొని రాసింది దేవుని ప్రేమ పూర్తిగా రాయలేదు వాళ్ళు. ఒక బుక్లో ఒక ముందు మాట లేదా ఒక కాంటెక్స్ట్లో ఆ బుక్లో ఏముంటుంది అని మనం ముందు మాట ఎలా రాస్తాము, అటువంటిది రాశారట. అంటే చూడండి, వాళ్ళు ఈ సమస్త ప్రాణులు అంటే చీమలు ఉంటాయి, బోల్డ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, చాలా లిజర్డ్స్ ఉంటాయి, కోక్రెట్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాణులు, మానవులు ఉంటారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ అంతా కృషించి రాసిన సముద్రంలో ఇంక అయిపోతుంది, కానీ ఆకాశం అంత పేపర్ కూడా అయిపోవస్తుంది, కానీ ఈ చెట్టు కొమ్మలు కూడా అరిగిపోవస్తాయి, కానీ దేవుని ప్రేమను సంపూర్ణంగా వివరించలేరట. అంత గొప్పది మన దేవుని ప్రేమ, అంత గొప్పది మన దేవుని ప్రేమ. ఇటువంటి ప్రేమను మనమందరం కూడా ఈరోజు పొందుకుంటున్నాం. ఎంత ధన్యులము చెప్పండి. మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు, మన కోసం ఆయన శిలువను భరించి ఉన్నారు, మన కోసము ఆయన అవమానాలు భరించి ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరి కోసమో చేయలేదు. ఈరోజు మీట్లో జాయిన్ అయిన నీ కోసము, నా కోసము, మన కుటుంబముల కోసము, సమస్త జనుల కోసము ఆయన చేసి ఉన్నారు. ఈవెన్ ఒక ఫ్రెండ్ మనకి ఒక హెల్ప్ చేస్తేనే, బాగా పీక్ టైంలో ఉండి ఇంకా ఎవ్వరూ హెల్ప్ చేయలేదు, అందరూ వదిలివేశారు అన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు మనకి ఖచ్చితంగా, ఏ విషయంలో అయినా సరే హెల్ప్ చేయడానికి. అటువంటి ఫ్రెండ్ చేసిన హెల్ప్ని మనము లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాం కదా. అటువంటిది మన దేవుడు మనం అడగకుండానే హెల్ప్ చేశాడు మనకి. ఇటువంటి హెల్ప్ని మనము ఇంకెంతలా గుర్తుపెట్టుకోవాలి. మన మన మరణాంతం వరకు మాత్రమే కాదు, మనము ఈ యొక్క దేవుడు చేసిన త్యాగాన్ని సమస్త జనులకు చాటి చెప్పుతూ అనేకులు కూడా దేవుని ప్రేమ తెలుసుకునేలాగా మనం చేసే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మనం దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించి ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన కార్యములు చూస్తున్నవారుగా, ఆయన కార్యములను అనేకులు చెప్తున్నవారుగా ఉన్నప్పుడు. ఈరోజు వాక్యంలో క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన కోసం జన్మించి ఉన్నారని తెలుసుకున్నాం కదా. జన్మించి ఉన్న ప్రభు మన కోసం 3 విషయంలో ఎలాగ జన్మించారంటే, మొదటిగా మనకు ఉన్న అపోహలను తీసివేయడానికి జన్మించి ఉన్నారని తెలుసుకున్నాం. రెండవదిగా దేవునికి మనకి ఒక స్నేహపూరితమైన సంబంధాన్ని ఏర్పరచడానికి జన్మించి ఉన్నారని తెలుసుకున్నాం. మూడవదిగా తండ్రి యొక్క ప్రేమను కనపరచడానికి జన్మించి ఉన్నారని తెలుసుకున్నాం. ఈరోజు వాక్యమైన మనం అందరం కూడా దేవుని ప్రేమను ఎరిగి ఉన్న వారమై సదాకాలంలో ఆయన్ని స్తుతించే భాగ్యము దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్తామా? హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. Merry Christmas. హ్యాపీ క్రిస్మస్. Happy Christmas. Merry Christmas. ఓకే. సరే, కొద్ది నిమిషాలు మన కోసం జన్మించి ఉన్న క్రీస్తును తలంచుతూ ఆరాధనలో ఏకీభవిద్దాం.
చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనాది నంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా చింత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చింత చేరెను రండి సర్వజనాంగమా సంతసముందుమా చుక్క కనుగొని గానులెంతో మక్కువతో ప్రభుని కనుగొని చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను ఇంకా మనకేమీ చింత లేదు. మన కోసం రక్షకుడు మన కొరకు పుట్టే ఉన్నాడు. మనకింకా ఏ కష్టము లేదు, మనకింకా ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు. మళ్ళీ పాడదామా? చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా చెంత చేరెను ఇదిగో నీకున్న దుఃఖమును విడిచిపెట్టు, నీకున్న బాధను విడిచిపెట్టి ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మనకి సంతోషమును సమాధానమును ఇచ్చుటకే ఆయన మన కొరకు జన్మించి ఉన్నారు. ఇదిగో గొప్ప గ్రామముల్లో కాదు కానీ, గొప్ప పట్టణముల్లో కాదు కానీ, ఇదిగో దీనాతి దీనుడే ఒక చిన్న గ్రామములో పశువుల తొట్టులో దీనాతి దీనుడుగా మన కొరకు ఇదిగో పశువులతో మన వైపు చూస్తూ ఇదిగో నీ కొరకు పుట్టి ఉన్నానని చెబుతున్న ప్రభువుని ఆరాధిద్దామా? ప్రభువుని ఆరాధిద్దామా? రండి సర్వజనాంగమా సంతసముందుమా కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమై దీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమై దీనులై సర్వమాన్యులై కన్య గర్భము మందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమై దీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమై దీనులై సర్వమాన్యులై చింతలేదిక యేసు పుట్టెను వింతగాను మనకింకా ఏమీ చింత లేదు. ఇదిగో 2
2024 సంవత్సరం అంతయు కాచి కాపాడిన దేవునికి స్తుతి చెల్లించుకుందామా? ఇదిగో నూతన సంవత్సరంలోనికి మనల్ని నడిపిస్తున్న దేవుణ్ణి ఆరాధిద్దామా? ఇదిగో నీకు కలిగి ఉన్న దుఃఖం ఏది? దుఃఖము కాదయ్యా. నీకు కలిగి ఉన్న బాధ ఏది? అది బాధ కాదమ్మా. ఇదిగో దేవుణ్ణి నీవు ఆశ్రయించు, దేవుని నీవు అడుగు, ప్రార్థించు, ఆయనను కనిపెట్టు, తప్పక సమాధానమిచ్చు దేవుడు. ఆయనే అంటున్నారు కదా, నేను సమాధాన కర్తను అంటున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నారు. ఆయన మార్గములో మనం పయనించిన ఎడల ఇదిగో నీకు పరలోకం ఇస్తానంటున్నారు దేవుడు. ఇదిగో మన కోసం పసిబాలుడిగా జన్మించిన ఆయనను స్తుతిద్దామా? క్రిస్మస్ ఆరాధనలో ఇదిగో క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడానికి తెలుసుకున్న మనము క్రీస్తును ఆరాధిద్దామా? మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా, హృదయ అంతరంగములో నుంచి ఆయనను ఆరాధిద్దామా? చెంత చేరిడి రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరిను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. దాపు చేరిన వారికి కిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికి కిడుగడు భాగ్యము. ఆయన మన పాపము తీసివేసి మోక్షమునిచ్చుటకు వచ్చారు. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. అవును, మన పాపములను తీసివేయుటకు ఆయన పరమ రక్షకుడిగా మన కొరకు ఇదిగో జన్మించి ఉన్నారు. నీకు మోక్షం ఇచ్చుటకై, పాపము నుండి విడిపించుటకై, పరమ తండ్రికి నీకు ఉన్న అడ్డుతెరని చించివేసి ఆయన యొక్క ప్రేమను కనపరచడానికై ఆయన నీ కొరకు పుట్టి ఉన్నారు కదా. ఇదిగో ఈ మర్మమును తెలుసుకున్న మనము ఇదిగో ఆయన సువార్తను చాటిస్తూ ఆయన కొరకు ఇదిగో మన జీవితమును సమర్పించుకుందామా? ఆయనకు నచ్చిన రీతిగా, ఆయన మెచ్చు రీతిగా మనము జీవించడానికి ఆయన యొక్క మార్గములను గైకొందామా? క్రిస్మస్ బాలుడైన యేసయ్య మనతో మాట్లాడుతున్నారు కదా. ఇదిగో నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానమ్మా. ఇదిగో ఈ ప్రేమను మీరు తెలుసుకోండి. దేవాతి దేవుడు పసిబాలుడైన యేసు స్వామి మనతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమను తెలుసుకున్న మనము ఇదిగో కవి వర్ణిస్తున్నాడు కదా, సముద్రమంతా ఇంకున్నా, ఆకాశమంతా కాగితమున్నా, ఈ లోకంలో ఉన్న చెట్లన్నీ కలములు ఉన్నా, ఈ లోక జనులందరూ కవులై ఆయన ప్రేమను వర్ణించడం ప్రారంభించిన ఆయన ప్రేమను సంపూర్ణముగా కాదు కానీ కనీసం పరిచయం కూడా సంపూర్ణ చేయలేనంత దీనస్థితిలో ఉన్నవారమే ఉన్నాం. ఇదిగో ఆయన ప్రేమను వర్ణించడానికి ఏదియూ సరిపోదు, ఏదియూ సరితూగదు. ఆయన ప్రేమ ఇంత గొప్పది. ఇటువంటి ప్రేమను మనందరికీ దేవాతి దేవుడు ఉచితంగానే ఇచ్చి ఉన్నారు కదా. ఆయన ప్రేమను బట్టి సదా ఆయనకు మనము రుణపడి ఉన్న వారుగా ఉన్నాము. మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు రుణస్థులై మనం ఉన్నాము. ఇదిగో ఆయన రుణము మనం తీర్చాలి అంటే ఆయనను స్తుతించేవారుగా మనం ఉండాలి, ఆయనను ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఇదిగో క్రిస్మస్ లో ఉన్న మనమందరము దేవుని ప్రేమను వాక్య రూపంలో తెలుసుకున్నాం. మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనేది
ఇదిగో ఆయనే మనకి చెప్తున్నారు కదా, ఇదిగో సిలువ మీద ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, అవమానపరిచిన వారిని అవమానపరచక ఎంతో ప్రేమతో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటూ మన కొరకు ప్రార్థన చేయువారుగా ఉన్నారు. ఇదిగో అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, అటువంటి గొప్ప దేవుణ్ణి మనము అంగీకరించి ఉన్నాం. ఎంత ధన్యతో కదా, ఎంత భాగ్యమో కదా దేవా. ఇటువంటి ధన్యతను మాకు ఇచ్చిన నా ప్రభువా, నీకు అనేక ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ రోజున మనమందరము వాగ్దానం చేసుకుందామా? ఇదిగో ఈ రోజున క్రిస్మస్ సందర్భమున తండ్రి నీ ప్రేమ ఎట్టుదో మీరు మాకు తెలియచెప్పారు తండ్రి. మీరు మా కొరకు ఎందుకు జన్మించి ఉన్నారన్న విషయములను క్లుప్తముగా మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. నేటి దినము వాక్యమన్న మేము నీ అడుగు జాడల్లో నడవ ప్రయత్నించుటకు తండ్రి నీ సన్నిధిని వాగ్దానం చేసుకుంటున్నామని చెప్దామా? ఇదిగో ఈ లోకంలో ఏదియూ లేదు కదా, ఈ లోకంలో అంతా తాత్కాలికమైనదే, అంతా కూడా టెంపరీ అయిన విషయములే ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ నిత్యమని ఎరిగిన వారుగా ఆయన ప్రేమను ఆయనను మనం ప్రేమించిన ఎడల, ఆయన మార్గములను మనం గైకొని ఎడల, ఆయన సువార్త అనే కాడిని మనం భుజముల మీద మోసుకున్న ఎడల మనకి ఎంతో ధన్యత, ఎంతో భాగ్యము కదా. ఇదిగో యవన కాలంలో ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క సువార్త కాడి మోయటకే సిద్ధమై ముందుకు సాగుదామా? ఇదిగో ఈ 24వ సంవత్సరములో దేవాతి దేవుడు మనందరినీ కూడా ఎంతగానో దీవించి ఉన్నారు కదా. ఇటువంటి సువార్త భాగ్యమును దేవాతి దేవుడు ఈ సంవత్సరమును మనకు కల్పించి ఉన్నారు కదా. ఇదిగో రాబోయే సంవత్సరంలో కూడా ఇటువంటి సువార్తను మరింత గొప్పగా, మరింత బలముగా చేసే కృపను దేవుణ్ణి మనం అడుగుదామా? దేవా అవునయ్యా, మేము మీ పనిలో వాడబడాలనుకుంటున్నాం ప్రభువా. నీ సువార్తను తండ్రి 10 మందికి చాటి చెప్పాలనుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఎవరు కూడా దారి తప్పిపోకుండానట్లుగా తండ్రి నీ మార్గముల్లో నడవాలని ఇదిగో మా ప్రవర్తనల ద్వారా తండ్రి మేము వారికి సువార్త చెప్పగల భాగ్యమును మీరు మాకు నీయండి తండ్రి. నిన్ను పోలి నడుచుకునగల భాగ్యమును ఇదిగో చేరవచ్చిన మా అందరికీ మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. ప్రభువా నీ నిత్యమైన ప్రేమతో తండ్రి ఎల్లప్పుడూ మమ్మను దీవిస్తూ ఆశీర్వదిస్తూ నడిపించిన నా ప్రభువా, ఇదిగో ఇటువంటి నిత్య ప్రేమే సదాకాలం మాకు తోడుగా ఉంటుందని విశ్వసిస్తున్నాం నా ప్రభువా. ఇదిగో తండ్రి ఈ మీటిలో జాయిన్ అవ్వన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎవరిని విడవద్దు తండ్రి, ఎవరిని ఎడబాయొద్దు నా దేవా. వారందరూ నిన్ను తెలుసుకున్న వారే ఉన్నారు తండ్రి. ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచు వారే వారు ఉన్నారు తండ్రి. వారి హృదయ అంతరంగముల్లో ఇదిగో ఏ విషయమునైతే ప్రార్థిస్తున్నారో, ఏ విషయము నిమిత్తమై దుఃఖము చెందుతున్నారో వారి హృదయ భారమెల్లా ఇదిగో నీకు మొరపెట్టుకొని చుండగా తండ్రి వారి మొరను మీరు ఆలకించి నీ సమాధానమును అనుగ్రహింపచేయండి తండ్రి. వారి హృదయమును క్రిస్మస్ కాంతులతో నింపండి తండ్రి. క్రిస్మస్ ఆనందములు, క్రిస్మస్ సంతోషమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన వారే తండ్రి. వారి జీవితంలో ఉన్నత స్థాయికి వారు ఎదుగులాగన తండ్రి. ఇదిగో ఆ ఎదుగుదలను బట్టి తండ్రి ప్రవ్వా అతిశయింపక నీకు లోబడి జీవిస్తూ అనేకులకు మాదిరికరముగా ఉండగల కృపాభాగ్యమును ఇదిగో ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్క యవనునికి మీరు అనుగ్రహింపచేయండి తండ్రి ప్రవ్వా. ఎవరునూ త్రోవ తప్పిపోకున్నట్లుగా తండ్రి నీ కృప వెంబడి కృపతో నడిపింపచేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో మా కొరకే తండ్రి ప్రవ్వా పరమ రక్షకుడిగా తండ్రి ప్రవ్వా ఉద్భవించినారు తండ్రి. అందు నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేటి దినమున తండ్రి ప్రతి చోట జరుగు క్రిస్మస్ ఆరాధనలో ఘనమైన వేడుకల్లో మీరున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో క్రీస్తును ఆరాధించటానికి వచ్చిన ప్రతి ఒక్క హృదయమును మీరు దర్శించి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో వారి యొక్క ఆత్మ నేత్రములను తెరవండి తండ్రి. ఇదిగో మీరు అన్నారు తండ్రి ఇదిగో గుడ్డితనమును తీసివేయుటకై నేను జన్మించి ఉన్నాను అన్నారు తండ్రి. ఇదిగో శారీరక గుడ్డితనం ఒకటైతే ఆత్మీయతలో కలిగిన గుడ్డితనం మరొకటే ఉంది తండ్రి.
ఇంకో శారీరకముగా తండ్రి మా నేత్రములతో నిన్ను చూస్తూ ఇదిగో నోటితో స్తుతిస్తున్నప్పటికీ తండ్రి ఆత్మీయంగా గ్రుడ్డితనము కలిగి ఉన్నామేమో తండ్రి. నీ వాక్యమన్న మేము ఇదిగో నీ వాక్యము మా హృదయములను మా రాతి హృదయములను పగలకొట్టి సున్నితమైన హృదయములుగా చేయగల భాగ్యముని అండి తండ్రి. ఆత్మీయ గుడ్డితనమును తీసివేసి ఇదిగో ఇక మీదటనైనా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి జీవించగల భాగ్యమును ఇదిగో ప్రతి ఒక్క బిడ్డకునే మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. నీ ప్రేమను తెలుసుకున్న మేము ఇదిగో తండ్రి నీ ప్రేమను కనుపరుచుటకై తండ్రి నీ యొక్క కృపా భాగ్యమును మా ఎల్లరికను అనుగ్రహింపజేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ సాయంత్రకాల సమయము జరగనే ఉన్న క్రిస్మస్ వేడుకలన్నిటినీ కూడా తండ్రి మరొకసారి మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రభువా. ఇదిగో మరి ఈ నెలంత వరకు కూడా తండ్రి ప్రభువా ఇంకను అనేక చోట్ల క్రిస్మస్ ప్రార్థనలు జరగబోతున్నాయేమో తండ్రి, జరగటానికి ఏర్పాట్లు చేస్తున్నారేమో తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా తండ్రి ఘనముగా జరిగింపబడలాగున తండ్రి ఎటువంటి ఆటంకములు ఎటువంటి అడ్డంకులు రాకుండానట్లుగా తండ్రి ప్రతి ఒక్క క్రిస్మస్ వేడుకను ఘనముగా అంబరానికి అంటులాగున తండ్రి గొప్పగా జరిగింపచేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి ఇటు విధముగా తండ్రి ప్రవ్వా ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను క్రిస్మస్ ఈవులతో క్రిస్మస్ దీవెనలతో క్రిస్మస్ ఆశీర్వాదములతో వారిని వారి కుటుంబ సభ్యులను వారి మిత్రులను వారి బంధువులను సంపూర్ణముగా నింపుతూ ఇదిగో తండ్రి ఇటువంటి మరెన్నో క్రిస్మస్లు తండ్రి ప్రవ్వా వారి జీవిత కాలమునందు నిన్ను స్తుతిస్తూ చేసుకొనగల భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకును అనుగ్రహిస్తున్నారని నమ్మిక కలిగిన వారే తండ్రి ప్రవ్వా. ఇదిగో బెత్లెహేము గ్రామమునందు దీనాతి దీనుడై తండ్రి ప్రవ్వా మిమ్మును మీరు తగ్గించుకున్నట్టు పశుబాలుడిగా తండ్రి ఆ పశువుల తొట్లో పండి ఉన్న నా ప్రవ్వా ఇదిగో తండ్రి ప్రవ్వా నీ పసినవ్వులతో తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్కరి కుటుంబమును వెలిగింప చేయండి తండ్రి, చిరునవ్వులమయము చేయండి తండ్రి ప్రవ్వా. నీ యొక్క కృప చెప్పును నడిపిస్తూ ఇదిగో దీవిస్తున్నారని నమ్మిక కలిగిన వారుగా తండ్రి ఈ దేశమంతా రాష్ట్రమంతా లోకమంతా ప్రపంచమంతా చేస్తున్న క్రిస్మస్ వేడుకలను బట్టి నీకే మహిమ 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 అని నమ్ముచున్నాం తండ్రి. సమస్త మహిమను ఇదిగో పొందనర్హుడు మీరు ఒక్కరే ఉన్నారని లేఖనము సెలవిస్తుంది తండ్రి. అటు విధముగా ఇదిగో మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లునుగాక అని నమ్ముతున్నాం తండ్రి. నీ యొక్క కృప చొప్పున ప్రతి ఒక్క బిడ్డను దీవించిన వారే ఆశీర్వదించిన వారే తండ్రి వారి జీవితములో మరిన్ని మేలు మరిన్ని దీవెనలు మరిన్ని ఆశీర్వాదములు పొందుకుంటూ ఇదిగో వారి జీవిత కాలం అంతయు నీకు కృతజ్ఞతలై జీవించగల భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహింప చేయమని పశుబాలుడిగా జన్మించి నజరేయుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామమును అతి మిక్కిలి వినపూర్వకంగా అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. పరలోకముందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చబడును గాక. నడుమన ఆహారం నడుమకు దయచేయం, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థనను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కింది నుంచి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ అనంతం నీవే నావు తండ్రి ఆమేన్. ప్రవేశ రక్తం చే అపవాదికి రేఖలం, ప్రవేశ రక్తం చే అపవాదికి రేఖలం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదికి అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురమున ఉయర్తించెను. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు ఉయర్తించెను. గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసే. గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసే. సర్వలోకము సంబరమాయే, సర్వలోకము సంబరమాయే. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి
రారాజుగా బెత్లెహేము పురముకు ఏదెంచెను. ప్రైజ్ లార్డ్ అందరికి. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. మేరీ క్రిస్మస్. Happy Christmas. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. Merry Christmas. Happy Christmas. ప్రైజ్ లార్డ్ అందరికి. Praise Lord. Praise the Lord. ప్రైజ్ లార్డ్.